మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. కరువు దినములలో వారు తృప్తి నొందుదురు. 37వ కీర్తన 19వ వచనం. అవును ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి వారి యొక్క జీవితాలను దేవుల్లో సరిచేసుకొని నడుస్తున్నటువంటి వారికి ఏ కొదువ కూడా లేకుండా ప్రభు చేస్తాడు. ప్రభు ఈ దినమునిస్తున్నటువంటి వాగ్దానము, నీ చుట్టుపక్కల ఎంత కరువు అనేది విలయ తాండవం చేసినా నీవు మాత్రము సంతృప్తిగా భోజనము చేస్తావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను నీ జీవితంలో చూడగలుగుతావు. నాకు ఏమీ లేదు అని అనుకుంటావేమో, కానీ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే సమస్తమును సమకూడి మేలు జరుగుతుంది అని ఓ వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, రాజుల మొదటి గ్రంథాన్ని కనుక మనం గమనించినప్పుడు అక్కడ ఏలియా అనేటువంటి భక్తుడు ఉంటాడు. అయితే ప్రభు అక్కడ ఏలియాతో మాట్లాడుతూ ఆహాబు రాజు వద్దకు వెళ్ళి, నేను సెలవిచ్చే వరకు కూడా ఇక్కడ మంచైనను వర్షమైనను పడదు అని నీవు వారికి సెలవిచ్చు అన్నప్పుడు, అలాగే ఆహాబు రాజు వద్దకు వెళ్ళి చెప్తాడు. భయంకరమైనటువంటి కరువు ఆ సందర్భంలో విలయతాండం చేస్తుంది. పిల్లరా, అటువంటి సందర్భాల్లో ప్రభు ఏలియాని పిలిచి, ఇదిగో సారెపతు అనేటువంటి ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఈ కరువు తీరిపోయి మళ్ళీ వర్షము పడేటువంటి వరకు కూడా నీవు ఆమె దగ్గర ఉండు, ఆమె ద్వారా నేను నిన్ను పోషిస్తాను అని దేవుడు ఆమె దగ్గరికి పంపిస్తాడు. పిల్లరా, ఏలియా వెళ్ళిన తర్వాత ఆమెను కలుసుకొని ఆమెతో మాట్లాడతాడు. అమ్మా, ఇదిగో నాకు కొంచెము అప్పము చేసి ఇవ్వు అన్నప్పుడు, అయ్యా, మా యొక్క తొట్టెలో పట్టెడు పిండి, బుడ్డెలో కొంచెము నూనె మాత్రమే ఉన్నది. ఈ భయంకరమైనటువంటి కరువు ఎప్పటికీ ముగుస్తుందో మాకు తెలియదు, కాబట్టి చనిపోయే ముందు నేను నా కుమారుడు ఒక అప్పము చేసుకొని తిని చనిపోదామనే ఆలోచనలో ఉన్నాను. అలాంటిది నీకు ఎలా తీసుకొచ్చి పెట్టగలనయ్యా అనంది. కానీ ఆయన అంటున్నాడు, అమ్మా, దేవుడు నిన్ను పోషిస్తాడు. మొట్టమొదట నీవు ఒక అప్పము తీసుకొచ్చి నాకు ఇవ్వన్నప్పుడు ఆమె అలాగే అప్పం చేసి తీసుకురావటం, ఆ కరువు పూర్తయ్యే వరకు కూడా, అనగా వర్షాలు పడి సమృద్ధి అయినటువంటి పంట పండే వరకు కూడా ఆమె యొక్క తొట్టిలోని పిండి అయిపోలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదు. పిల్లల, కారణం ఏంటంటే 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఆమె అప్పం చేసి దేవుని యొక్క యాజకుడైనటువంటి ఏలియాకు సమర్పించడం. రెండవది, దేవుని యొక్క సేవకుడైనటువంటి ఏలియా యొక్క మాటకు ఆమె విధేయత చూపించడం. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఆ మాటకు విధేయత చూపిందో, ఏలియా ఆ కరువులో నుంచి కాపాడబడటమే కాదు, కానీ విధవరాలి యొక్క కుటుంబం కూడా కాపాడబడినట్లుగా మనం గమనించుకున్నారా. కాబట్టి ప్రభువు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. అయ్యా, మాకే లేదు, మీకెక్కడ తెచ్చి పెడతామని ఆమె అతని మాటను నిర్లక్ష్య పెట్టలేదు, కానీ ఆయన యొక్క మాటను విశ్వసించింది. ప్రియులారా, విశ్వసించడమే కాదు, కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చి దేవుని యొక్క సేవకుడైనటువంటి ఏలియాకు మొదట అప్పమును అర్పించినట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి మొట్టమొదట నీకు కలిగిన దాంట్లో దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నేను సమృద్ధిగా తృప్తిపరిచేటువంటి వాడే, కానీ లేమిలో ఉంచేటువంటి వాడు కాదు. పిల్లరా, అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటాడు. అంతటా పొంగి పొరలేటువంటి సమృద్ధిని ప్రభు మనకిస్తాడు. ఎప్పుడు అని అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడినప్పుడు. ప్రియులారా, కాబట్టి ఏలియా అంత భయంకరమైనటువంటి కరువులో ప్రభు చేత పోషించబడ్డాడు. అందుకని ఇక్కడ ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, కరువు దినాలలో కరువు అని అనకుండా వారు తృప్తిపరచబడేటువంటి స్థితిలో ఉంటారు. ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో వారి జీవితంలో కరువు అనేది, కొదువ అనేది ఉండదు. అందుకనే 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అంటాడు. ఆయనే మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు కావలసినటువంటి సమస్తమైనటువంటి దాన్ని సమకూర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నాకు ఈ లోకంలో ఏది లేదు, నాకు అది లేదు, ఇది లేదు, నాకు ధనము లేదు, పేరు ప్రఖ్యాతులు లేవు, ఆస్తిపాస్తులు లేవు అని అనుకోవచ్చేమో, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటావో, దైవ సేవకులను నువ్వు గణపరిచేటువంటి స్థితిలో ఉంటావో, దేవునికి నీకు కలిగిన దానిలోనే ఇచ్చేటువంటి స్థితిలో ఉంటావో, దేవుడు తన యొక్క మేలులతో నిన్ను తృప్తిపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. పిల్లలు, ఆ సారెపతు విధవరాలు తన కుమారుణ్ణి కూడా ఆమె రక్షించుకోగలిగింది. అలాగే మనం కూడా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. నాకు అది లేదు, ఇది లేదని ఏడవటం కాదు, కానీ సమృద్ధిగా కలుగు చేసేటువంటి వాడు, మనల్ని తృప్తిపరిచేటువంటి వాడు దేవుడు మనకు ఉన్నాడని విశ్వాసం కలిగి ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు మనకు కావలసిన సమస్త అవసరతలు ఆయన తీర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. అయ్యో, నేను ఎలాగా నీకు ఇస్తే నేను చనిపోతాను కదా అని అనుకోలేదు, కానీ ఆయన మాటకు లోబడి ఆయనకు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. కరువులో సంతృప్తిగా వారు తినడం జరిగింది, కరువులో వారు క్షేమకరంగా ఉండటం జరిగింది. పిల్లరా, కాబట్టి మనం కూడా ఆయన మాటలు విశ్వసిస్తాం. ఈ లోకంలో కరువు అనుకుండా తృప్తిగా మన జీవితాలను నింపుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయంగా.
ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, కరువు దినాల్లో వారు తృప్తి పొందుతారని వాగ్దానం ఇచ్చావు ప్రభు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా మీ అందు విశ్వాసం ఇచ్చిన వారు ఈ లోకంలోనైనా ఒక భోజన విషయమే కాదు, కానీ ఏ కరువులో అయితే వారు నివసిస్తున్నారో ఆ కరువును వారిని తీసివేసి వారిని సంతృప్తి పరిచేటువంటి దేవుడిగా ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. కాబట్టి దేని గురించి మేము చింతించకుండా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేతనైనా మేము సంతృప్తిగా ఉండే భాగ్యం ప్రతి బిడ్డగా దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.